వెల్కమ్ టు మై ఛానల్ అని బనీ. గైస్, ఈరోజు మనం స్కిన్ టైప్స్ గురించి, బేసిక్ స్కిన్ కేర్ గురించి తెలుసుకుందాము. సో జనరల్గా మనకి 5 స్కిన్ టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్. సో ఫస్ట్ మీది ఏ స్కిన్ టైప్ అనేది మీకు తెలియాలి. సో అది తెలియాలి అంటే మీరు ఒక ఫేస్ వాష్ చేసిన తర్వాత ఒక 2 to 3 అవర్స్ ఫేస్ని వదిలేసేయండి. అప్పుడు మీకు ఏ స్కిన్ టైప్ అనేది మీకు అర్థమవుతుంది. ఎలా తెలుసుకోవచ్చు అంటే, సో ఆయిలీ స్కిన్ అనుకోండి, 2-3 అవర్స్ తర్వాత ఎక్సెసివ్ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది పోర్స్లో నుంచి. సో అది ఆయిలీ స్కిన్గా కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మీది డ్రై స్కిన్ టైప్ అయితే మీ స్కిన్ అంతా ఫ్లేకీగా ఉంటుంది అండ్ డ్రైగా, పోర్స్ టైట్గా కనిపిస్తుంది అనమాట. అది మీది డ్రై స్కిన్గా కన్సిడర్ చేయొచ్చు. సో నార్మల్ స్కిన్ అయితే అటు డ్రై కాదు, ఇటు ఆయిలీ కాదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది. సో దాన్ని నార్మల్ స్కిన్ టైప్గా కన్సిడర్ చేస్తాము. సో కాంబినేషన్ స్కిన్ ఏంటి అంటే, మీకు ఈ టీ జోన్ ఏరియా ఉంది కదా, ఈ టీ జోన్ ఏరియా అంతా ఆయిలీ అయిపోతుంది, కానీ ఇక్కడ మాత్రం మీకు డ్రై ప్యాచెస్గా డ్రైగా ఉంటుంది. సో దీన్ని కాంబినేషన్ స్కిన్ అంటమాట. ఆయిలీ ప్లస్ డ్రైనెస్ రెండు కంబైన్డ్గా ఉంటుంది కాబట్టి కాంబినేషన్ స్కిన్. సో సెన్సిటివ్ స్కిన్ ఎలా ఉంటుందంటే, మీకు ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ వాడినా, ఏదైనా ఒక కొత్తది ఏదైనా ఫేస్ మీద పెట్టంగానే ఎక్కువ రియాక్షన్స్ వచ్చేస్తుంది, ఫేస్ మీద రెడ్నెస్ వచ్చేస్తుంది. దాన్ని మనం సెన్సిటివ్ స్కిన్ టైప్ లాగా కన్సిడర్ చేస్తాం. సో నేను ఇప్పుడు చూపించే బేసిక్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అమ్మాయిలకనే కాదండి, అబ్బాయిలకైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఒక హెల్దీ గ్లోయింగ్ స్కిన్ కావాలనుకున్న వాళ్ళకి. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఈ ఫేస్ వాష్ అండి. ఇది ఆక్సీ గ్లో ఫేస్ వాష్. చూడండి, చార్కోల్. ఇది 100 ml బాటిల్ అనమాట. ఇది నాకు కొంచెం బాగా ఇష్టం. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చి ఓన్లీ కాంబినేషన్ స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే మీరు సింపుల్ ఫేస్ వాష్ ఉంటుంది, అది ట్రై చేయండి. ఎందుకు ఈ ఫేస్ వాష్ అంటే, ఇది చార్కోల్ ఉంది అండ్ మనం ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే ఒక మింతాల్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఆ ఫ్రెష్నెస్ వస్తుంది. ఆ ఫ్రెష్నెస్ ఒక 5 minutes అని ఉంటుంది. అండ్ ఆల్సో పోర్స్లో నుంచి డర్ట్ బాగా రిమూవ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఈ ఫేస్ వాష్. అందుకనే నేను ఈ ఫేస్ వాష్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇది నాకు సేల్లో దొరికింది అనమాట. సో 3 ఫేస్ వాషెస్ వచ్చేసి నాకు అరౌండ్ 250 దాకా పడింది. సో 3 ఫేస్ వాషెస్ అంటే 300 ml వచ్చింది. అండ్ ఈ బాటిల్ కూడా మనం యూజువల్గా అయితే ఈజీగా 1 or 2 months ఈజీగా యూజ్ చేయొచ్చు ఈ ఫేస్ వాష్ని. సో నేను ఇది చార్కోల్ అన్నాను కదా, దీని కన్సిస్టెన్సీ కూడా అండ్ కలర్ కూడా బ్లాక్లో ఉంటుంది. చూపిస్తాను చూడండి. చూడండి, సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి టోనర్ అండి. ఇది వచ్చి రైస్ వాటర్ నయాసినమైడ్ 3% ప్లమ్ బార్ది టోనర్. ఈ టోనర్ నేను ఫాస్ట్ 1 month నుంచి వాడుతున్నాను. నాకు ఈ టోనర్ బాగా నచ్చింది. అండ్ ఈ టోనర్కి ట్రావెల్ లాక్ ఇచ్చాడు. ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ ఇది వాటర్ కన్సిస్టెన్సీలో ఉంది. నేను రోజు దీన్ని స్ప్రే చేసుకుంటున్నాను ఫేస్ మీద అండ్ హ్యాండ్స్ మీద కూడా యూజ్ చేశాను. ఒకసారి చూపిస్తాను. సో ఇలా స్ప్రే చేసుకొని, ఐస్ క్లోజ్ చేసుకొని స్ప్రే చేసుకోండి ఫేస్ అంతా అండ్ ట్యాప్ చేయండి. లేకపోతే నేను హ్యాండ్స్కి కూడా బాటిల్ ఉంది కదా అని యూజ్ చేశాను. హ్యాండ్స్కి కూడా మొత్తం మీరు ఎక్కడ దాకా హ్యాండ్స్ వేసుకుంటే అక్కడ దాకా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రైస్ వాటర్ నయాసినమైడ్ టోనర్ వచ్చి నార్మల్ స్కిన్ వాళ్ళకైనా, డ్రై స్కిన్ వాళ్ళైనా, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైనా, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకైనా ఎవరికైనా సెట్ అవుతుంది. నార్మల్ స్కిన్ వాళ్ళకి కూడా ఎవరికైనా సెట్ అవుతుంది రైస్ నయాసినమైడ్ 3% టోనర్. అండ్ ఈ టోనరు మీరు ఏదైనా సరే ఒక కొత్త ప్రోడక్ట్ మన ఫేస్ మీద ట్రై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. అది ఎలాగా అంటే, ఇక్కడ జస్ట్ మీ నెక్ కింద, ఎందుకంటే స్కిన్ ఫేస్ మీద ఉండే స్కిన్, నెక్ మీద ఉండే స్కిన్ ఆల్మోస్ట్ ఒకటే థిక్నెస్ ఉంటుంది. సో మీకు ఏదైనా ప్రోడక్ట్ కొత్తది ఫేస్ మీద ట్రై చేయాలి అనుకున్నప్పుడు మీరు జస్ట్ ఒక రోజు నైట్ ముందు ఇక్కడ జస్ట్ అప్లై చేసేసి వదిలేయండి. ఏదైనా మీకు ఒక రియాక్షన్ పడలేదు అంటే మీకు అప్పుడే అర్థమైపోతుంది. అప్పుడు ఫేస్ మీద యూజ్ చేయకండి. ఒకవేళ మీకు పడింది అంటే ఏ రియాక్షన్ రాదు. సో మీరు అప్పుడు ఫేస్ మీద యూజ్ చేయొచ్చు ఆ టోనర్ని కానీ ఏ ప్రోడక్ట్నైనా. సో ఈ రైస్ వాటర్ ఏం చేస్తుంది అంటే, స్కిన్ హైడ్రేట్ చేస్తుంది అండ్ మనకున్న పోర్స్ని కొంచెం టైట్ చేస్తుంది అన్నమాట. అండ్ ఆల్సో ఈ నయాసినమైడ్ వచ్చి లైట్గా ఒక పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది మన స్కిన్ మీద. నేను ఇది 1 month నుంచి యూజ్ చేస్తున్నాను కదా, ఫేస్ మీద స్ప్రే చేస్తున్నప్పుడు నాకు ఒక 2 to 3 items వాడుతున్నాను. సో నాకు అంత రిజల్ట్ తెలీదు ఫేస్ మీద ఏం జరిగింది అనేది. కానీ నేను హ్యాండ్స్ మీద కూడా స్ప్రే చేస్తుండేసరికి నాకు ఇక్కడ ఒక పాయింట్ ఒక ట్యానింగ్ తగ్గిందండి. అండ్ ఆల్సో మీకు ఇది 3% కాబట్టి డ్రాస్టికల్ చేంజ్ అయితే ఏమీ రాదు, కానీ మీకు స్లైట్ పిగ్మెంటేషన్ అనేది
అనేది కొంచెం ఒక పాయింట్ తగ్గుతుంది ఖచ్చితంగా. లేదు నేను నయాసినమైడ్ ఇలాంటివి నేను వాడకూడదు అనుకుంటే మీకు ఇంకొక ప్రోడక్ట్ ఉంది సిమిలర్గా టోనరు, అది సేమ్ కాదు, అదొచ్చి రోజ్ వేరియంట్, ప్లమ్ వాడిదే రోజ్ వేరియంట్ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇది బాటిల్ ఆఫ్ 150 ml మనకి 420 రూపీస్ అండి, కానీ ఇప్పుడు నైకా సేల్లో 350 అరౌండ్. సో బేసిక్గా అసలు ఏ స్కిన్ కేర్ లేని వాళ్ళు, స్కిన్కి అసలు ఏది రాని వాళ్ళు ఇది చాలా బెస్ట్ ప్రోడక్ట్ అండి స్టార్ట్ చేయడానికి. ఫర్ బిగినర్స్ యూ కెన్ ట్రై దిస్ వన్. ఏ స్కిన్ టైప్ కన్నా బేసిక్ స్కిన్ కేర్ కావాలండి, ఎందుకంటే ఇప్పుడు ఆయిలీ స్కిన్ కదా అని ఫేస్కి ఏది అప్లై చేయకపోతే మన పోర్స్ ఇంకా ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఎక్కువ పింపుల్స్ వచ్చేస్తాయి. అలాగే డ్రై స్కిన్ కూడా ఏ స్కిన్ కేర్ వాడకపోతే ర్యాషెస్, బాగా రెడ్నెస్ వచ్చేస్తుంది, లేకపోతే డ్రైగా ఉంటుంది, రఫ్గా అయిపోతుంది స్కిన్. సో ఎవరికైనా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, బేసిక్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనేది ఖచ్చితంగా కావాలి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మామా ఎర్త్ అలోవెరా జెల్ అండి. నేను ఈ అలోవెరా జెల్ 4 years నుంచి రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను. ఇందులో విటమిన్ ఈ కూడా ఉంది చూడండి. ఇది బోత్ హెయిర్కి స్కిన్కి రెండింటికి యూస్ చేయొచ్చు. అండ్ మీరు ఏదైనా హెయిర్ మాస్క్ వేసుకుంటుంటే అందులో కూడా ఈ అలోవెరా జెల్ మిక్స్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఫేస్ మాస్క్ కూడా ఏదన్నా మీరు చేసుకుంటున్నప్పుడు ఈ అలోవెరా జెల్ ఫేస్ మాస్క్లో కూడా యూస్ చేయొచ్చు. నేను ఈ ప్రోడక్ట్ ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే నాకు ఒక జెంటిల్ గ్లో ఇస్తుంది అన్నమాట ఫేస్ మీద, ఒక జెంటిల్గా. అండ్ దీని కన్సిస్టెన్సీ వచ్చి ట్రాన్స్పరెంట్గా గ్లోయింగ్గా ఉంటుంది చూడండి. అండ్ ఇక్కడ చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది గ్లోయింగ్గా. ఇప్పుడు కొంచెం ఇది ఆరాలి చూడండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా గ్లోయింగ్నెస్. అందుకని నేను ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తాను. అండ్ నేను ఫేస్కి కూడా ఎవ్రీడే రాసుకుంటాను. ఇది ఒక్కోసారి ఇది ఒక్కటే రాసుకొని కూడా నేను బయటకు వెళ్తాను అనమాట. అండ్ ఎంత గ్లోయింగ్గా ఉందో స్కిన్. సో అండ్ ఆల్సో ఈ ప్రోడక్ట్ వచ్చి పారాబెన్స్ అండ్ సల్ఫర్ ఫ్రీ ప్రోడక్ట్. సో ఎవ్రీడే పూసుకున్నా మనకి ఏమీ కాదు. అండ్ ఇది బాటిల్ ఆఫ్ 300 ml మనకి 320 దాకా పడుతుంది, కానీ ఇప్పుడు నైకా సేల్లో జస్ట్ మనకి 250 అరౌండ్ పడుతుంది ఇంత బాటిల్. సో స్కిన్ కేర్ ఏది వాడని వాళ్ళకి ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటుంది స్కిన్ మీద. సో ఈ అలోవెరా జెల్ వచ్చి కాంబినేషన్ అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇది కొంచెం హెవీ బేస్డ్, కానీ మీది కనుక ఆయిలీ స్కిన్ అయితే లైట్గా అయినా అప్లై చేయొచ్చు, లేకపోతే లైట్ బేస్డ్ అలోవెరా జెల్ కానీ లైట్ బేస్డ్ మాయిశ్చరైజర్ కానీ యూస్ చేయొచ్చండి. ఇది మీరు అలోవెరా జెల్ అనే కాదు మాయిశ్చర్ అయినా యూస్ చేయొచ్చు. నేను మాయిశ్చరైజర్ బదులు అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను ఎవ్రీడే బేసిస్కి. సో ఇప్పటిదాకా నేను చూపించిన టోనర్ అయినా అలోవెరా జెల్ అయినా మార్నింగ్ అయినా రాయొచ్చు ఆర్ నైట్ అయినా రాయొచ్చు. మార్నింగ్ ఒకవేళ మీరు బయటకు వెళ్తుంటే సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి, నైట్ అయితే సన్ స్క్రీన్ అవసరం లేదు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మాయిశ్చరైజర్ అండి, పారాషూట్ వాడిది చూడండి. ఇది కోకోనట్ ప్యూర్ వేరియంట్. ఇందులో ఇది బాటిల్ ఆఫ్ 400 ml. దీని ప్రైస్ వచ్చి 380 రూపీస్, కానీ ఇప్పుడు సేల్లో మనకి బాటిల్ నాకు 130కి వచ్చింది. సో ఈ మాయిశ్చరైజర్ నేను ఎందుకు తీసుకున్నానంటే ఇది మనకు తెలిసిన బ్రాండే కదా, పారాషూట్ ఆయిల్ తెలుసు. సో ఇందులో మాయిశ్చరైజర్ లాంచ్ చేశాడని చెప్పి ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇది చాలా మాయిశ్చరైజ్డ్గా ఉంది, చూపిస్తాను. అండ్ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది చూడండి. చాలా మాయిశ్చరైజ్డ్గా కూడా ఉంది. అండ్ కనీసం ఇది లాంగ్ లాస్టింగే, 6 to 7 hours ఈజీగా ఉంటుంది. అండ్ డ్రై కూడా అనిపించదు, స్కిన్ మనకి షైనింగ్గా కనిపిస్తుంది అన్నమాట ఇది రాసుకొని బయటకు వెళ్తే. సో ఇందులో నేను ఇంకొక వేరియంట్ తీసుకున్నాను, అది వచ్చి హనీ, కోకోనట్ హనీ. ఇది కూడా చాలా బాగుంది. సో ఇది నచ్చి నేను ఇంకొక బాటిల్ తీసుకున్నాను. ఇందులో ఈ వేరియంట్సే కాదు ఇంకా చాలా వేరియంట్స్ ఉన్నాయి, అవి కూడా బాగుంటాయి అనుకుంటున్నా. అండ్ స్మెల్ కూడా చాలా మైల్డ్గా ఉంది. అండ్ ఇది వచ్చి హనీ స్మెల్ వస్తుంది లైట్గా, అండ్ ఇది కోకోనట్ స్మెల్ వస్తుంది, చాలా బాగున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్ అండ్ లాస్ట్ ప్రోడక్ట్ అండి, ఇది వాటర్ గర్ల్ లేయర్ వాళ్ళది పర్ఫ్యూమ్ చూడండి. ఇది బాటిల్ ఆఫ్ 135 ml. అండ్ ఇది నాకు ప్రైస్ వచ్చి 230 అరౌండ్ ఉంది, కానీ సేల్లో ఇది అరౌండ్ 200 లోపలే పడుతుంది. అండ్ ఈ పర్ఫ్యూమ్ నాకు ఎందుకు నచ్చిందంటే ఇందులో వెనిలా అండ్ కోకోనట్ నోట్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఈ పర్ఫ్యూమ్ యూస్ చేసినప్పుడు వెనిలా కప్ కేక్ లాగా స్మెల్ చేస్తాము.
అండ్ నేను ఇది డైలీ ఒక జిమ్కి యూస్ చేస్తున్నాను. ఈ పర్ఫ్యూమ్ వచ్చి ఒక ఈజీగా 7 to 6 అవర్స్ ఈజీగా ఉంటుంది. సో ఈ పర్ఫ్యూమ్ వేరియంట్ వచ్చి వెనిలా ట్విస్ట్. ఈ వాటర్ గర్ల్లో ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి, నేను ఇది ఒకటే ట్రై చేశాను. మిగతావి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి ఆ పర్ఫ్యూమ్స్ కూడా. నైకా సేల్ జరుగుతుంది, మీరు ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ టైం అండి తీసుకోవడానికి, ఆఫర్స్లో వస్తున్నాయి కాబట్టి. ఇది నా సెకండ్ వీడియో అండి, మీరందరూ నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అనిబనీ. మీకు ఇంకేమైనా ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలన్నా కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. బాయ్.